శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. చంద్రహాసోజ్వలకర సార్ధూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. 6వ స్కందంలో సునసేపుడు వృత్తాంతము, వశిష్ఠ విశ్వామిత్రుడు ఆడి బక యుద్ధం. అంటే వశిష్ఠ విశ్వామిత్రుడు బాతు కొంగగా యుద్ధం చేయడం, నిమి వశిష్ఠుల పరస్పర శాపాలు, మైత్రావరుణులుగా వశిష్ఠాగస్యులు పుట్టడము, నిమి మహారాజుకు జగన్మాత వరం ఇవ్వడం ఇంతవరకు విన్నాము. ఇప్పుడు జనమేజయుడికి వచ్చినటువంటి అనుమానం, నిమి మహారాజు కదా, అంతటి జ్ఞానవంతుడు గురువు గారిని శపించవచ్చునా అనేటటువంటి సందేహాన్ని వెలుబుచ్చాడు. దానికి వ్యాసుడు చెబుతున్నాడు. జ్ఞానప్రబోధం అనే పేరుతోటి ఈ విషయం చెబుతూ ఉన్నారు. జనమేజయ, ఓర్పు అనేది చాలా దుర్లభమైన గుణం. ఆత్మను జయించని వారికి క్షమ ఉండదు. అసమర్థుడై ఓరిమి వహించడం సర్వత్రా కనపడుతుంది. కానీ శక్తి సామర్థ్యాలు ఉండి క్షమాగుణ సంపన్నుడుగా వ్యవహరించే వ్యక్తి ఈ లోకంలో ఒక్కడున్నా కనిపించడంటే అతిశయోక్తి కాదు. సర్వసంగ పరిత్యాగులు, మహామునీశ్వరులు, మహాతాపసులు, నిద్రాక్షుత్పిపాసలను యోగాభ్యాసంతో జయించిన మహాయోగీశ్వరులను ఎందరైనా ఉండవచ్చుగాక. కామక్రోధ లోభాహంకారాలను నాలుగింటిని జయించిన వారు చాలా అరుదు. ఇవి దుర్జయాలైన అంతఃశత్రువులు. ఈ శత్రువులను జయించిన వాడు భూతకాలంలో లేడు, వర్తమాన కాలంలో లేడు, భవిష్యత్ కాలంలోనూ ఉండడు. 3 కాలాలనే కాదు, 3 లోకాలలోనూ లేడు. మునులు, తాపసులు, బ్రహ్మ మానసపుత్రులు అందరూ ఈ గుణత్రయానికి, ఈ అంతఃశత్రువులకు లొంగిపోయిన వారు. సాంఖ్యశాస్త్రవేత్త, నిరంతర యోగాభ్యాసరహితుడు అయిన కపిల మహర్షి సకరపుత్రులను క్రోధలో దహించి వేశాడు. అందుచేతన జనమేజయ, నువ్వు తెలుసుకోవలసిన రహస్యం ఏమిటంటే, ఈ భువనత్రయ సృష్టి ఉందే, ఇది అహంకారం నుంచే ఆవిర్భవించింది. కారణగుణాలు కార్యాలయంలో ఉండి తీరతాయి కనుక సృష్టిలో ఏ ప్రాణి అహంకారవర్జితంగా ఉండజాలదు. త్రిమూర్తులే గుణత్రయ స్వరూపులు. ఈ మానవాద మాతృల సంగతి చెప్పాలా? కేవలం సత్వగుణ సంపన్నుడు యావత్ సృష్టిలోనూ దుర్లభుడు. అంతటా గుణత్రయ సంయోగ స్థితియే కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణానిది పైచేయి అవుతూ ఉంటుంది. నిర్గుణుడు, నిర్లేపుడు కేవలము పరమాత్మ ఒకడే. అతడు అవ్యయుడు, అలక్ష్యుడు, అప్రమేయుడు, సనాతనుడు. అలాగే ఆదిపరాశక్తి కూడా కేవలం నిర్గుణ, దుర్జేయ, బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత. ఈ పరమాత్మ పరాశక్తులది అవిభాజ్యమైన నిత్య సంయోగము. వీరు అభిన్నులు. ఇది తెలుసుకుంటే సర్వదోషాలు పటాపంచలవుతాయి. ఈ జ్ఞానంతోనే మోక్షమని ఘోషిస్తోంది వేదాంత టిండియం. ఇది తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారాన్ని నుంచి విముక్తుడైనట్టే. అసలు జ్ఞానం అనేది 2 విధాలుగా ఉంటుంది. శాబ్దికము మొదటిది. వేదశాస్త్ర విజ్ఞానం వల్ల బుద్ధికి కలిగే వికాసం శాబ్దిక జ్ఞానం. అందులో మతి కల్పితమైన వికల్పాలు చాలా ఆవిర్భవిస్తూ ఉంటాయి. కుతర్క కల్పితాలు కొన్నైతే సుతర్క కల్పితాలు మరికొన్ని.
వితర్కం వల్ల విభ్రమం, విభ్రమం వల్ల బుద్ధిభ్రంశం, బుద్ధిభ్రంశత వల్ల జ్ఞాననాశనం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఇక రెండవది అనుభవజన్యమైన జ్ఞానం. ఇది కడంగు దుర్లభం. జ్ఞానికి సంఘం ఏర్పడినప్పుడే ఇది సిద్ధిస్తుంది. కేవలం శబ్దజ్ఞానం వల్ల కార్యసిద్ధి జరగదు. అతి మానుషమైన అనుభవ జ్ఞానం లభించదు. అంతర్గతమైన కారు చీకటిని ఛేదించడానికి ఇది సమర్థం కాదు. దీపం దీపం అని 10 సార్లు ఉచ్చరించినంత మాత్రాన చీకటి తొలగిపోతుందా? బంధనానికి హేతువు కానిదేదో అదే కర్మ, ఏది విముక్తికి కారణమో అదే విద్య అంటే జ్ఞానం. శ్రమకు మరో పేరు కర్మ, నైపుణ్యానికి మరో పేరు విద్య. సచ్చీలము, పరహితత్వము, కోపరహితత్వము, క్షమాసహితత్వము, ధృతిమంతత్వము ఇవి విద్యా పరిపాకానికి ఫలాలు. ఇటువంటివి విద్యతో కానీ, తపస్సుతో కానీ, యోగాభ్యాసంతో కానీ మాత్రమే అంతఃశత్రువులను జయించగలం. మరొక మార్గం లేదుగాక లేదు. మనస్సు స్వభావతః చంచలం. దాన్ని నిలువరించడం అత్యంత దుష్కరం. త్రికాలాల్లోనూ త్రిగుణాత్మకుడే ప్రతి ప్రాణి ఈ మనస్సుకి వివసుడే. కామక్రోధాది భావాలన్నీ దీని పుణ్యాలే, మనసులో ఆవిర్భవించేవే. అందుచేత మనసును నిగ్రహించగలిగితే వీటిని నిర్జించినట్టే. అప్పుడే ఆవిర్భవించవు. ఇది మానవ మాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. అందున రజోగుణ ప్రధానుడైన క్షత్రియుడికి మనోనిగ్రహం మరీ దుష్కరం. అందునే నిమి మహారాజు వశిష్ఠుని పట్ల ఓర్మి వహించలేకపోయాడు. మరి అదే యయాతి మహారాజు భృగుపుత్రుడికి ప్రతిశాపం ఇవ్వలేదు. ఓర్మి వహించి వార్ధక్యాన్ని స్వీకరించాడు. ఒక్కొక్కడు ఇలా సౌమ్యుడిగా ఉంటే ఒక్కొక్కడు అలా క్రూరుడిగా ఉంటాడు. ఇవి స్వభావ భేదాలు. ఎవరిది తప్పంటాం? పూర్వకాలంలో హైహేయులు తన లోభంతో క్రుద్ధులై బ్రాహ్మణులని కూడా చూడకుండా భార్గవులనందరినీ సమూలంగా నాశనం చేశారు. బ్రహ్మ హత్యా మహాపాతకాన్ని మూటగట్టుకున్నారు. వ్యాసుడి నోటి వెంట హైహేయుల ప్రస్తావన రావడంతోనే తాతగారు అంటూ జనమేజయుడు పట్టుకున్నాడు. ఈ హైహేయులు ఎవరు? ఏ క్షత్రియ వంశానికి చెందినవారు? ఏ భార్గవులను సంహరించారు? ఎందుకు సంహరించారు? ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది, లేకపోతే బ్రహ్మహత్య మహాపాతానికి జంకకుండా అంత పని చేస్తారా? కాబట్టి వివరంగా చెప్పమని అడిగాడు. వ్యాసుడు ప్రారంభించాడు. హైహేయుల కథ. పరీక్షిత, ఇదొక పురాతన కథ. నిజమే, ఆశ్చర్యకరమైన క్షత్రియ కథ. హైహేయ వంశంలో కార్తవీర్యుడని ఒక మహారాజు ఉన్నాడు. అతనికి 1000 బాహువులు ఉండేవి. మహాశౌర్య సంపన్నుడు. ఇతడినే కార్తవీర్యార్జునుడు అని కూడా అంటారు. ధర్మతత్పరుడు. విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి ఇతడు శిష్యుడు. సర్వార్థప్రదుడు, సమర్థుడు, సిద్ధుడు. ఇతడికి భార్గవులు పురోహితుడు. వారి మార్గదర్శకత్వంలోనే నిరంతరము దానపరాయణుడై భూరి దక్షిణలతో అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞ నిర్వహణలో సంభావనలుగా, పారితోషికాలుగా, దానాలుగా అతడిచ్చిన ధన ధాన్య భూ గో సువర్ణ రాసులతో భార్గవులందరూ చాలా సంపన్నులయ్యారు. ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు పుష్కలంగా అందుకున్నారు. కార్తవీర్యార్జునుడు తనువు దాలించి స్వర్గస్థుడయ్యాక చాలా కాలానికి హైహయ వంశీయులు నిర్ధనులయ్యారు. ఒకసారి ఏదో పని వచ్చి ధనం అవసరమైంది. ఎక్కువ సొమ్మే కావాల్సి వచ్చింది. క్షత్రులైన అహం చంపుకొని సవినీయంగా భార్గవులను యాచించారు. ఏ మొగమాటము లేకుండా పరమలోభులైన భార్గవులు లేదు పొమ్మన్నారు. హైహేయులు బలవంతంగా లాక్కుంటారేమోనని భయపడి కొందరు భార్గవులు తన ధనరాశులను భూమిలో పాతిపెడితే మరికొందరు బంధుమిత్రుల దగ్గర దాచిపెట్టారు. ఎందుకైనా మంచిదని కొందరు కూడబలుకొని ఆశ్రమాలను విడిచిపెట్టి అరణ్యగిరి దుర్గాలకు పారిపోయారు.
అవసరాన్ని తప్పించుకోలేక హైహేలు బాధపడుతూ ఉంటే మరొక్కసారి అభ్యర్థించి చూద్దామని పురోహితుల ఆశ్రమాలకు వెళ్ళి వచ్చారు. ఆశ్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయి. పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించే భార్గవులు ఇల్లు తవ్వారు. ఒక ఇంటిలో పెద్ద ధనరాశి దొరికింది. శ్రమ అయితే అయ్యింది. మిగతా గృహాలు కూడా సోదా చేద్దామనిపించి ఇరుగు పొరుగు బ్రాహ్మణుల ఇల్లు కూడా పనిలో పనిగా తవ్వేశారు. లెక్కలేని ధనరాశులు దొరికాయి. హైహేలు సంబరపడ్డారు. కానీ బ్రాహ్మణులందరూ లబోదిబం అంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు, శరణు వేడుకున్నారు. హైహేలు కోపం పట్టలేక విప్రులందరినీ నిర్దాక్షిణ్యంగా ధనుర్బాణాలతో కొట్టి చంపేశారు. భార్గవులు ఎడుబారిపోయారో తెలుసుకుని ఆ గిరిదుర్గాలకు వెళ్ళి వెతికి దొరికిన వాడిని దొరికినట్టు బాలుడా వృద్ధుడా అని కూడా చూడకుండా సంహరించారు. భార్యలను హింసించారు. గర్భస్థ శిశువులపైన ఉపేక్షించలేదు. క్రూరంగా గర్భస్రావాలు చేశారు. భృగుపత్నులు దారుణంగా విలపించారు. రోదన ధ్వనులతో అరణ్యగిరి గహ్వరాలు ప్రతిధ్వనించాయి. మొత్తం బ్రాహ్మణ జాతి అంతా భయవిహ్వలమైపోయింది. చుట్టుపక్కల ఆశ్రమాల నుంచి మునులు, మహర్షులు, తపస్సులు పరుగున వచ్చి అడ్డుపడ్డారు, వారించారు, క్రోధం విడిచిపెట్టమని ఎంతగానో ప్రార్థించారు. గర్భస్రావాలు చేయడం మహాపాపమని, అతి గర్హితమని నిందించారు. పాపపుణ్యాలను అత్యుటకంగా చేస్తే వాటి ఫలితాలను ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుందని శుభాన్ని కోరుకునేవారైతే మీరు అత్యంత విగర్హిత మహాపాపకార్యాన్ని ఇక్కడతో విరమించండి అని గట్టిగా హెచ్చరించారు. హైహేలు రవ్వంత శాంతించి పెదవి విప్పారు. మునీశ్వరులారా, మహర్షులారా, మీరంతా సజ్జనులు. ఈ పాపాత్మల కథ మీకు తెలియదు. వీళ్ళు మా పూర్వీకుల ధనాన్ని దోచుకున్నారు. మోసాలు చేసి ఆ యజ్ఞాలని, ఈ యాగాలని దోపిడీ దొంగల్లాగా, బందిపోటుల్లాగా మా సొమ్ములని దండుకున్నారు, బికారులను చేశారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వంచకులు, దంబాచారులు, కొంగజపంగాళ్ళు. మాకేదో అవసరం వచ్చి ధనం సర్దుబాటు చేయండి అని వినయంగా యాచిస్తే లేదు బొమ్మన్నారు. పావలా వడ్డీ ఇస్తామన్న ఒకడు కరుణించాడు కాదు. ఇబ్బందులు వచ్చినప్పుడు యజమానుల్ని అడ్డుకోవద్దా? వీళ్ళు చేయవలసిన పని ఇదేనా? వీళ్ళు చేయవలసిన పని ఇదేనా? పైగా మేమెక్కడ బలవంతం చేస్తాము అని ధనరాశులను భూముల్లో పాతిపెట్టి ఇల్లు విడిచి అడవుల్లోకి పారిపోయి వచ్చారు. ఇది భావ్యమైన? చంపుతామంటే చంపమామరే. అసలు వీరికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది? కార్తవీర్యార్జునుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యజ్ఞాలు చేయమని, యాచకులకు పెట్టమని, తాము సంతోషంగా అనుభవించమని. వీళ్ళు ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేయలేదు. లోపలే కూడబెట్టి భూమిలో పాతిపెట్టారు. విప్రుడు ధనాన్ని కూడబెట్టనే కూడదని కదా శాస్త్రము. ద్రవ్యానికి చోర భయం, రాజభయం, అగ్ని భయం, దూర్త భయం, ఇన్ని భయాలున్నాయి. ఎంత రక్షించినా ఇది నిలవదు, ఎలాగో పోయేదే. పోనీ బతుకున్నంతకాలము కాపాడుకున్నామనుకుందాం. మరి చచ్చాక కూడా పట్టుకు వెళతాడా? వెళ్ళలేడు కదా. సృష్టిలో ఇంతవరకు ఎవడైనా అలా పట్టుకు వెళ్ళాడా? అప్పుడైనా పరుల పాలు కావలసిందే కదా. ఈ మాత్రం తెలుసుకోలేక పరమ లోభులే ధనరాశులను కూడబెట్టిన ఈ నీచుల్ని బ్రాహ్మణులు అనవచ్చున? పావల వడ్డీ ఇస్తాం, మొత్తం మళ్ళీ ఇస్తాం అని యాచించాం. విన్నారా? పోనీ మేమన్నా పరాయి వాళ్ళమా, పారిపోయే వాళ్ళమా? వీళ్ళంతా తరతరాలుగా మాకు పురోహితులే కదా, మేము యాజమాన్యులమే కదా. ఆ మాటకు వస్తే ఇదంతా మేము మా పూర్వీకులు ఇచ్చిందే కదా. ఆ మాత్రం సహాయం చేయలేకపోయారు, మంచితనం నిలబెట్టుకోలేకపోయారు. ధనానికి మూడే గదులు: దానము, భోగము, నాశనమును. సజ్జనుల ధనం దాన భోగాలకి ఉపయోగపడితే దుర్జనుల సంపద నిరుపయోగంగా నాశనమవుతుంది. దానం చేయగా తాను హాయిగా అనుభవించగా కృపణుడే ధనం కూడబెట్టిన వాడు వంచకుడు, దండనార్హుడు. అందుచేత మేము ఈ వంచకుల్ని, ఈ బ్రాహ్మణాదముల్ని గురువులు, పురోహితులు అని అయినా చూడకుండా దండించాము. రాజులుగా మా కర్తవ్యం మేము నిర్వహించాము. ఇందులో ఏ తప్పు లేదని మా అభిప్రాయము. దయచేసి మీరు అలగకండి. ఆ మునీశ్వరులేక మారు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. హైహేలు భృగుపత్నులను అన్వేషిస్తూ వెళ్ళిపోయారు. ప్రాణాలతో వదిలిపెట్టారు. అంతే చాలనుకుని ఆ స్త్రీలందరూ భయకంపితులే హిమవంతం చేరుకున్నారు. జనమేజయ, లోభం ఎంతటి ప్రమాదం తెచ్చిపెడుతుందో గ్రహించావు కదా. మనిషికి ఇది ప్రథమ శత్రుత్వం, సర్వదుఖాలకు ఆదిహేతువు. మాన మర్యాదలకే కాదు, ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. అది ఒక్కడితోనే పోదు.
మొత్తం కుటుంబ సభ్యులను అందరినీ నాశనం చేస్తుంది. పుట్టబోయే వాళ్ళను కూడా పొట్టన పెట్టుకుంది. లోభం అంతటి నీచ గుణం మరొకటి లేదంటే నమ్ము. ఎంత లేసి మహాపాపాలైనా చేయిస్తుంది. అందరితోనూ విరోధం తెస్తుంది. అన్ని ధర్మాలను విడిచిపెట్టేస్తుంది. తల్లి తండ్రుల్ని, తోబుట్టువుల్ని, బంధు గురు మిత్రుల్ని చంపిస్తుంది. లోభావిష్టుడు చేయని అకృత్యమంటూ ఉండదు. కామక్రోధ అహంకారాల కన్నా దారుణమైన శత్రువు ఈ లోభం. అవసరమైతే సొంత ప్రాణాలను కూడా విడిచిపెట్టేస్తుంది. పరీక్షిత్ కుమార, నీ పూర్వులే చూడు. ధర్మజ్ఞులు సన్మార్గులు అయిన కౌరవ పాండవులు రాజ్యలోభంతో నాశనమయ్యారు. కుటుంబ కలహం కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారి భీష్మ ద్రోణాదులుగా కౌరవ పాండవులు పుత్ర మిత్ర బంధు కళత్ర పరివార సహితంగా అందరూ అంతరించిపోయారు. విత్తంగా మీ తండ్రి ఒకడు మిగిలాడు. అందుచేత లోభం మహా చెడ్డది సుమా. అది ఎంతటి వాడితోనైనా ఎంతటి అకృత్యమైనా చేస్తుంది. దాన్ని ఎప్పుడూ నీ దరిదాపులకి రానివ్వకు. వ్యాసుడు చేసిన హెచ్చరికకు జనమేజయుడు సంబరపడ్డాడు. తాత, నువ్వు చెబుతూ ఉంటే ఎన్ని కథలు ఎన్ని నాళ్ళు విన్నా ఎవ్వరికీ తనివి తీరదంటే నమ్ము. నీ కథన చాతుర్యం అటువంటిది. కథారూపంలో అమృతం పంచిపెడతావు. నిజంగా నేను ధన్యుణ్ణి. అయితే ఇంతకీ తాత, భృగుపత్నులు ఏమయ్యారు? హిమాలయాలకు వెళ్ళి ఏమి చేశారు? భృగు వంశం ఎలా నిలబడింది? ఇవన్నీ సందేహాలే. క్రోధ వివసులే భార్గవులను వేటాడి సంహరించిన హైహయులు ఆ ధనరాశులతో ఏ ఘనకార్యం చేశారు? బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోలేదా? ఎలా తప్పించుకున్నారు? ఇవి మరికొన్ని సందేహాలు నువ్వే తీర్చాలి అన్నారు. జనమేజయుడు తప్పకుండా తీరుస్తాను విను. హిమాలయాలకు చేరుకున్న భృగుపత్నులు కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకున్నారు. నదీ తీరంలో మట్టితో గౌరీదేవి వ్రతముని చేసి యథావిధిగా అర్చించి ఉపవాస దీక్షతో ప్రాయోపవేశానికి సంకల్పించి కూర్చున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడిన సాధ్యమణులకు మహాదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది. మీలో ఒకరికి ఊరువు నుంచి నా అంశతో కొడుకు పుడతాడు. అతడు మీ దుఃఖాలను తొలగిస్తాడు అని పలికి అదృశ్యమైంది. భృగుపత్నుడు సంబరపడ్డాడు. జగన్మాత చెప్పినట్టుగానే వారిలో ఒక భృగుపత్నికి తొడలో గర్భం ఏర్పడింది. అది అనుదినము ప్రవర్ధమానమైంది. మిగతా భృగుపత్నులను దాన్ని శ్రద్ధగా కాపాడుతున్నారు. చాలా ఏళ్లు గడిచాయి. భార్గవులను ఇంకా అన్వేషిస్తున్న హైహయులు హఠాత్తుగా ఒకనాడు అటువైపు వచ్చారు. వారిని చూడగానే భృగుపత్నుడు భయవిహ్వలై పరుగులు తీశారు. హైహయులు వెంబడించారు. పట్టుకోండి, అదిగో ఒకతే గర్భిణిగా కనపడుతోంది అని అరుస్తూ వెంటబడ్డారు. ఊరు గర్భిణి పరుగెత్తలేక గర్భం కాపాడుకోలేక ఖడ్గప్రాణులై వెంబడిస్తున్న హైహయులను చూసి భయంతో వణుకుపోయి నిశ్చేష్టురాలైపోయి నిలిచిపోయింది. చేతులతో ముఖం కప్పుకొని గిరిగుహలు మారుమోగేలాగా దారుణంగా రోధించింది. నిండు చోళాలలాగా ఉన్న లేడీ ఇల్లాలు సింహాలకు చిక్కినట్టుగా దొరికిపోయింది. ఊరు గర్భంలో ఉన్న బాలకుడు తల్లి దీనావస్థను చూసి క్రుద్ధుడే తొడ చీల్చుకుని బయటకు వచ్చాడు. మధ్యందిన మార్తాండుడిలా కాంతులు విరజమ్ముతున్నాడు. ఆ వెలుగులను తట్టుకోలేక హైహయులకు కళ్ళు పోయాయి. అందరూ ఒక్కసారిగా అందులైపోయారు. అంతటా కారు చీకటి. ఏమిటి ఎలా అయిపోయాము? బాలను చూడడంతోనే కళ్ళు పోయాయి. ఏమిటి అని ఎవరికి వారు ఆలోచన చేసుకుని ఇది పాతివ్రత్య బలమని గ్రహించి ఆర్తులై దీనులై ఆ భృగుపతిని కాళ్ళ మీద పడ్డారు. తల్లి కరుణించు, మేమంతా నీ దాసులము, క్షమించడానికి మహా అపరాధం చేశాము, పాపాత్ములము, పాపఫలంగా కళ్ళు పోయాయి, నిన్ను దర్శించలేకపోతున్నాము, పుట్టుగురుడ్డు వాళ్ళమైపోయాము. నీ తపశక్తి అర్థమైంది, నీ పాతివ్రత్యం తెలిసి వచ్చింది, నీది అద్భుత శక్తి, మమ్మల్ని క్షమించు, దయచేసి చూపు ప్రసాదించు. గుడ్డితనం చావు కంటే భయంకరం. మాతృమూర్తివి, రవ్వంత వాత్సల్యం చూపించు, దృష్టి ప్రసాదించు. మా దారిన మేము పోతాం, మళ్ళీ ఎప్పుడు మీ జోలికి రాము. ఈ ఒక్క తప్పు కాయి. భార్గవులందరికీ ఇంతకాలము మేము మా పూర్వీకులు సేవకులము అజ్ఞానంతో పెద్ద పొరపాటే చేసాము, బుద్ధి వచ్చింది. ఇటుపైన ఏ క్షత్రియుడు భార్గవులతో వైరం పెట్టుకోడు, ఇది ఒట్టు, ఇది మా శపథం. వినయ విధేయతలతో బుద్ధిగా మసలుకుంటాము, మా మాట నమ్ము, మమ్మల్ని క్షమించు, కళ్ళు ప్రసాదించు. నువ్వు నీ పుత్రుడు 10 కాలాల పాటు క్షేమంగా వర్తిల్లండి. మా నుంచి ఇక ఏ ఇబ్బంది మీకు కలగదు.
హైహేయుల దీనాలాపాలను అభ్యర్థనలను శపథాలను వింటున్న భృగుపతినికి ఇదంతా ఆశ్చర్యంగా కనిపించింది, జాలి కలిగింది, ఓదార్చింది. హైహేయులారా, మీరు క్షత్రియులు, మహావీరులు, ఒక బ్రాహ్మణ స్త్రీని ఎంతగా ప్రాధేయపడకూడదు. ఇదంతా నాకు వింతగానే ఉంది, నిజం చెబుతున్నాను, నమ్మండి. మీ చూపుల్ని నేను పోగొట్టలేదు, మీ పట్ల నాకు ఏ కోపము లేదు. ఇదిగో, నా ఊరు నుంచి పుట్టిన ఇప్పుడే జన్మించిన భార్గవుడు మీ మీద క్రుద్ధుడయ్యాడు. ఇతడు మీ చూపుల్ని స్తంభింపజేశాడు. తాత తండ్రులను చంపినందులకు, గర్భస్రావాలు చేసి తోబుట్టువులను చిదిమినందుకు, నిరపరాధులను హింసించినందుకు మీ మీద ఇతగాడి కోపంగా ఉంది. నా ఊరు గర్భంలో ఇతడు 100 ఏళ్లు పెరిగాడు. గర్భస్థ శిశువుగానే వేదాంగాలను అధ్యయనం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని సంహరించి పితృవధకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవిర్భవించాడు. జగదీశ్వర ప్రసాదంగా నాకు జన్మించాడు. ఇతడి దివ్య తేజస్సులు మీ చూపుల్ని హరించాయి. అందుచేత మీరు యాచించవలసింది ఈ బాలుడినే కానీ నన్ను కాదు. నా మీద వాళ్ళ కాళ్ళ మీద పడండి, అభ్యర్థించండి, కరుణిస్తాడు అని అప్పటికే నీరసపడిన కంఠంతో ఇక పలకలేక విరమించింది ఆ భృగుపత్ని. హైహేయులు క్షణం ఆలస్యం చేయకుండా బాలకుడు పాదాలపైన పడ్డారు. భక్తి ప్రపత్తులతో స్తుతించారు, నేత్రదానం చేయమని అభ్యర్థించారు. భార్గవుడు చాలా సంతోషించాడు, దృష్టిని ప్రసాదించాడు. క్రోధ లోభాలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా పరిపాలన సాగించండి, మీ ఇళ్లకు పోండి, రాసి పెట్టింది జరగమానదు, అందుకే ఇలా జరిగింది, బాధపడకండి అని ఓదార్చి పంపించేశాడు. హైహేయులు సుఖంగా ఇళ్లకు వెళ్ళాడు. భృగుపతిని ఆ మహా తేజస్వి అయిన బాలభార్గవుణ్ణి వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసింది. జనమేజయ, లోభం ఎంత చేసిందో చూసావు కదా. భృగువులు లోభంతో నశించారు, హైహేయులు అదే లోభంతో ఇడుముల పాయలయ్యారు. అది వీరి కదా అని ముగించాడు. మహర్షి, అసలు ఇంతకీ హైహేయులు ఎవరు? ఈ పేరే వింతగా ఉంది. యదువు సంతతికి యాదవులయ్యారు, భరత సంతతికి భారతులయ్యారు. అలాగే ఈ హైహేయుడు ఎవరైనా ప్రసిద్ధి చెక్కిన మహారాజా, వీరు వంశానికి మూలపురుషుడా? అయితే అతడి ప్రసిద్ధి ఏమిటి? ఏ వంశానికి వాడు? ఈ విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది, తెలియజేయవా అని ప్రార్థించాడు జనమేజయుడు. వ్యాసుడు అలాగేనని మొదలుపెట్టాడు. జనమేజయ, హైహేయ ఉత్పత్తి అతి పురాతనమైన కాదా. పూర్వకాలంలో రేవంతుడని సూర్యపుత్రుడు ఉండేవాడు. గొప్ప అందగాడు, మహా తేజస్వి. ఉచ్చేశ్రవాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి ఆ హైరత్నాన్ని తిలకించింది. క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన తన తోబుట్టుని ఇంతకాలానికి మళ్ళీ చూడగలిగింది. ఆశ్చర్యంతో కనులు విప్పార్చి అలా చూస్తూ నిలబడిపోయింది. శ్రీ మహావిష్ణువు కూడా హయారూఢుడేవి చేస్తూ ఉన్న ఆ మనోహర మహా తేజస్విని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరి సుందరాకారుడు? మరో మన్మధుడిలో ఉన్నాడు, ముల్లోకాలను సమ్మోహన పరుస్తున్నాడు, ఎవరంటావు అని అడిగాడు. హయ సౌందర్యానికి కన్నార్పకుండగా చూస్తున్న రమాదేవి పలకలేదు, ఉలకలేదు. విష్ణుమూర్తి మళ్ళీ మళ్ళీ అడిగాడు, బదులు రావడం లేదు. దానితో కోపం వచ్చింది. ఉలకవు పలకవు గుర్రాన్ని చూసి ఇంత మోహమా? ప్రతిదానికి రమిస్తావు కనుకనే రమవు. చంచలత్వం సహజ సిద్ధం కనుక చంచలవు. ఒక సామాన్య స్త్రీలాగా నీకు చాంచల్యం ఎక్కువ. ఏ ఒక్కచోట స్థిరంగా నిలబడవు. నా పక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడగుర్రానివై, అంటే బడబాగా పుట్టు అని దారుణంగా శపించాడు. అప్పటికి రమాదేవికి తెలివి వచ్చింది. భయపడిపోయి దీనురాలే విలపించింది. భర్త తనను శంకించాడని గ్రహించింది. శిరసాభివందనం చేసి, దేవదేవ, జగన్నాథ, కరుణాకర, కేశవ, గోవింద, చిన్ని అపరాధానికే ఇంత కోపమా, అంత శాపమా? ఇటువంటి కోపం నీలో నేనెప్పుడు చూసి ఎరగను. నా పట్ల నీకున్న అనురాగం అంతా ఏమైపోయింది? అది ఎన్నాళ్ళు నటనయేనా? క్షణంలో నశించిపోయినదా? వజ్రాయుధాన్ని శత్రువుపై ప్రయోగించాలి తప్ప ఇల్లాల మీద కాదు స్వామి. నీ ప్రేమకు పాత్రురాలనే కానీ నీ శాపాలకు అర్హురాలను కాదు. గోవింద, ఇదిగో నీ కళ్ళ ఎదుటే ప్రాణాలను వదిలేస్తున్నాను. నీకు దూరమై నేను జీవించలేను. శాపాన్ని ఉపసంహరించు.
అలా కాక ఇదేమైనా లోక కళ్యాణం కోసమైనట్టయితే శాప విమోచనం ఏమిటో తెలియజేయ అని నిర్భయంగా అడిగింది లక్ష్మీదేవి. విష్ణుమూర్తి చిరునవ్వు చెందించాడు. ప్రియ, భూలోకంలో నీకొక పుత్రుడు కలుగుతాడు, నా అంతటి వాడు అవుతాడు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుసుకుంటావు అని చెప్పి ఊరడించాడు. సౌనకాది మహామునులారా, జనమేజయుడు వ్యాస మహర్షిని ఊరుకొనవలేదు. మళ్ళీ అడిగాడు, తాత, రమాదేవి ఆడగుర్రం ఎలా అయ్యింది? రేవంతుడు ఏమయ్యాడు? ఆడగుర్రంగా లక్ష్మీదేవి ఏ ప్రాంతంలో అవతరించింది? ఏ కాంతం ఎలా గడిపింది? ఎంతకాలం గడిపింది? ఏమి చేసింది? వాసుదేవుడితో తిరిగి ఎప్పుడు కలిసింది? నారాయణుడు లేకుండా పుత్రుడిని ఎలా ప్రసవించింది? ఈ సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. సవిస్తరంగా చెప్పి నా కుతూహలం తీర్చు అని అభ్యర్థించాడు. వ్యాసుడు గొంతు సవరించుకున్నాడు. యథాతథంగా మీకు చెబుతున్నాను వినండి అని సూదుడు కథలోకి వెళ్ళిపోయాడు. జనమేజయ, విష్ణుమూర్తి అలిగి రమాదేవిని శపించడం కళ్ళారా చూసిన రేవంతుడు భయపడిపోయాడు. దూరం నుంచి ఆ దంపతులకు నమస్కరించి వేగంగా ఇల్లు చేరుకున్నాడు. తన తండ్రి సూర్య భగవానుడికి విషయం అంతా వివరించి చెప్పాడు. మనసుగా కుదురుపడింది. విశ్రాంతి తీసుకున్నాడు. రమాదేవికి బడవారూపం వచ్చేసింది. భూలోకానికే అవతరించింది. పూర్వకాలంలో సూర్యపతిని తపస్సు చేసిన చోటికి చేరుకుంది. అది కాళింది తమసా నది సంగమ ప్రదేశము. సుపర్ణాకర్షానికి ఉత్తరంగా ఉన్న పవిత్ర క్షేత్రం అది. కామితార్థప్రదము, సుందరారణ్య సంశోభితము. అక్కడ నిలబడి ఏకాగ్ర చిత్తంతో మహాదేవుణ్ణి ధ్యానించింది. సోళాయుధపాణి, చంద్రశేఖరుడు, పంచాననుడు, దశభుజుడు, అర్ధనారీశ్వరుడు, కర్పూరంలా తెల్లని దేహం వాడు, నీలకంఠుడు, ముక్కంటి, పులితోలు పంచగా గజ చర్మం ఉత్తరీయంగా ధరించిన వాడు, పాలమాలిగా విరాజితుడు, సర్పాన్ని యజ్ఞోపేతం చేసుకున్నవాడు అయిన మహాశివుణ్ణి ఉపాసించింది. తీవ్రంగా తపస్సు చేసింది. 1000 సంవత్సరాలు గడిచాయి. మహాదేవుడు కరుణించాడు. పార్వతీ సహితుడే, వృషభవాహనారూఢుడే, ప్రమదగణ పరివేష్టితుడే ప్రత్యక్షమయ్యాడు. కళ్యాణి, ఈ అస్వరూపం ఏమిటి? ఈ తపస్సు ఏమిటి? నువ్వు జగన్మాతవు, నీ భర్త జగన్నాయకుడు, సర్వార్థప్రదుడు. అలాంటి హరిని వదిలి నన్ను సూచిస్తున్నావేమిటి? ఇది చాలా వింతగా ఉందే. పైగా ఎల్లాండ్రకు భర్తయ్య దైవమని వేదాలు ఘోషిస్తున్నాయి. మరెవరిని ఎప్పుడు స్మరించకూడదు, ధ్యానించకూడదు అని కట్టడి చేస్తున్నాయి. ఎటువంటి వాడైనా పతినే సేవించడం స్త్రీలకు సనాతన ధర్మం. నీ విభుడు నారాయణుడు అందరికీ సేవ్యుడు, సదాయోగ్యుడు. అతడిని కాదని నన్ను ధ్యానిస్తున్నావేమిటి అని అమాయకంగా అడిగాడు. మహాశివ, నువ్వు ఒక బోళాశంకరుడివి. త్వరగా సంతోషించి ప్రత్యక్షమయ్యే దైవానివి. నా భర్తను శపించాడు, దాని ఫలితమే ఈ అస్వరూపం. ఈ శాపం నుంచి నువ్వే ఉద్ధరించాలి. నాకు పుత్రుడు కలిగితే శాపమోచనం అవుతుందిట, మళ్ళీ వైకుంఠవాసం లభిస్తుందిట. అందుకని ఇక్కడకు వచ్చి తపస్సు చేశాను. సర్వార్థ ప్రదాయకుడవు, ప్రత్యక్షమవు. పార్వతి వల్లభ, భర్త లేకుండా నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు? ఆయనేమో వైకుంఠంలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. నిరపరాధిని నన్ను శపించి భూలోకానికి తోసేశాడు. నా తపస్సుకి నువ్వు నిజంగా సంతోషించినట్లయితే ఒక వరం ప్రసాదించు. నీకు విష్ణుమూర్తికి ద్వైతీభావం లేదు. నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఈ రహస్యం నాకు తెలుసు. మీ ఇద్దరి ఏకత్వాన్ని ఎరుగుదును కనుక నిన్ను ధ్యానించాను, నిన్ను స్మరించాను. లేకపోతే నాది పెద్ద దోషమై ఉండేది. జగన్మాత మహాలక్ష్మి, నాకు హరికి భేదం లేదని నీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మా ఏకత్వాన్ని మునులు, జ్ఞానులు, వేదాంగవేత్తలు తెలుసుకోలేకపోయారు. కుతర్కాలతో వాదులాడుకుంటూ నా భక్తులు, హరిభక్తులు కలహించుకుంటూనే ఉంటారు. ఈ కలియుగంలో ఇది మరీ విజృంభిస్తుంది. శివభక్తులు చాలామంది విష్ణువును నిందించడం, విష్ణు భక్తులు చాలామంది శివుణ్ణి తోలనాడడం, ఇవేవి నేను ఎరుగుదును. అత్యంత దుర్ధ్యేయమైన మా ఐక్యభావం నీకెలా తెలిసింది? నిజం చెప్పు అని అడిగాడు.
చంద్రశేఖరరావు ఒకప్పుడు విష్ణుమూర్తి పద్మాసనంలో కూర్చుని రహస్యంగా ధ్యానం చేసుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ధ్యానం ముగించి కన్నులు తెరిచి ప్రసన్నుడయ్యే వరకు అలాగే వేచి ఉన్నాను. అప్పుడు వినయంగా నమస్కరించి అడిగాను, జగన్నాథ, క్షీరసాగరం నుంచి నేను ప్రభవించినప్పుడు సకల దేవతలను పరిశీలించాను. వారిలో నాకు బతి కాగలిగిన వ్యక్తి ఎవరా అని. అందరిలోనూ నువ్వే శ్రేష్ఠుడు అని గ్రహించాను. నిన్ను పతిగా వరించాను. అటువంటి నువ్వు సకల దేవతలకు అధీశ్వరుడు అయి ఉండి ధ్యానంలో కూర్చున్నావు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని ధ్యానిస్తున్నావు? నువ్వు నా ప్రియ వల్లభుడవు. దాచకుండా నిజం చెప్పు అని రొక్కించి అడిగాను. అప్పుడు నా భర్త నాకు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? మనం వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.